గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రత్నాల చెరువు ఏరియాలోని ఇళ్లలోకి వరద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పైపు లైన్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రత్నాల చెరువు దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? అధికారులు ఏదైనా చర్యలు తీసుకున్నారా? స్థానికులు ఏం చెబుతున్నారు? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. నిన్న రాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో కూడా వర్షం నమోదవడంతో అనేక ప్రాంతాల్లో జలమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉదయం సమయంలో పడినటువంటి వర్షం కానీ ఉదయం నుంచి కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షం నేపథ్యంలో రత్నాల చెరువు ఏరియా అంతా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇళ్లలోకి నీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మోకాళ్ళ లోతు నీళ్లలో ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా పునరావాస కేంద్రాలకు కూడా అనేక మందిని తరలించేటటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ యొక్క ఉధృతి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందనే విధంగా అంచనా వేస్తూ వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడానికి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కూడా వాళ్ళందరినీ కూడా పంపించేటటువంటి కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఈ ఇల్లు చూడొచ్చు, పూరిల్లు, ఇందులోకి పూర్తిగా నీళ్లు కూడా చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ ఏరియాలో ఉన్నటువంటి మరింత లోపలికి వెళ్ళినా కూడా మోకాళ్ళ లోతు నీళ్లతో కూడా ఈ ఏరియా అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కొంతమందిని చూడొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనే దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ని మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇల్లులంతా కూడా మునిగిపోతున్నటువంటి నేపథ్యంలో కొంత బిక్కుమంటూ కూడా వాళ్ళు ఇలాంటి పరిస్థితి అంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇట్లానే నీళ్ళల్లో మునిగిపోయి బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే బిక్కుమంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా ఆమె అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటిని కూడా మనం చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నీళ్లు ఇంట్లోకి మరికొద్ది సేపట్లో వెళ్తాయా అన్నట్లే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంత వర్షం కనుక ఈ రోజు నైట్ కనుక ఉదయం నుంచి కొనసాగినట్లు కనుక ఉంటే మాత్రం ఇంట్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి. ప్రస్తుతం ఈ ఇల్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఇంకో ఇంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు. పూర్తిగా వర్షపు నీరులో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువు ఏదైతే అదంతా కూడా పైప్ లైన్లు వేసినా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేకపోవటం, పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడంతోనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ఏదైనా కూడా ఇబ్బంది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక పాము కూడా ప్రస్తుతం అంటే అది నీటి పాము అయి ఉండొచ్చు, కానీ పాము అనేది ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఇబ్బందికర పరిస్థితి అనే విధంగా చెప్పొచ్చు. ఈ రాత్రి ఒకవేళ కనుక అతి పెద్ద వర్షం పడిందంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకమే. కానీ అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రావటం, వీళ్ళకి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపైన అప్రమత్తం చేయడంతో కొంత విఫలమైనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వాళ్ళు క్లియర్ గా వాళ్ళ ఎమ్మెల్యేని, మంత్రి నారా లోకేష్ ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు కొంత ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఫుడ్ కానీ ఏదైతే ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఐటమ్స్ వాటిని కనుక ప్రొవైడ్ చేస్తే కొంత ఇబ్బంది ఉండదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, మంగళగిరి.